నల్గొండ జిల్లాలో రైతుల కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. వర్షాలు తగ్గినా ఇంకా రాసుల కింద నీరు నిలిచి ఉండడంతో ధాన్యం మొలకెత్తుంది. దీనికి తోడు కొనుగోళ్లు నత్తనడకన సాగుతూ ఉండడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు హమాలీ పేరుతో ఇతరత్ర ఖర్చులు రైతుల నుంచి వసూలు చేస్తున్నారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం తిప్పర్తి మండల కేంద్రం నుంచి మా కరెస్పాండెంట్ పాసం అశోక్ రెడ్డి అందిస్తారు. నల్గొండ ఉమ్మడి జిల్లాలో రైతుల కష్టాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ధాన్యపు కొనుగోలు కేంద్రాలు నార్మల్లను తలపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 4 రోజుల పాటు ఏకదాటిగా కురిసినటువంటి వర్షానికి పూర్తిగా ఎక్కడికక్కడ కొనుగోలు నత్తనడకన సాగుతున్నటువంటి నేపథ్యంలోనే కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చినటువంటి ధాన్యపు పూర్తిగా నీటిలో మునిగిపోయినటువంటి నేపథ్యంలో ఒక్కొక్క రాశి కింద దాదాపు 2 నుంచి 3 ఇంచుల మందం కూడా తడిసిపోయినటువంటి నేపథ్యంలోనే పూర్తిగా మొలకెత్తి ప్రస్తుతం నాటేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి నారు ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా ఇక్కడ ధాన్యం తడిసిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం చూసుకోవచ్చు. ఈ స్థాయిలో మొలకెత్తినటువంటి నేపథ్యంలోనే ప్రతి రాశి కింద దాదాపు 15 నుంచి 20 బస్తాల వరకు కూడా ధాన్యం మొత్తం పూర్తిగా పాడైపోయినటువంటి నేపథ్యంలోనే రైతులు ఆ పాడైపోయినటువంటి ధాన్యాన్ని తిరిగి ఆరబెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి విజువల్స్లో చూసుకోవచ్చు. ఇదంతా పూర్తిగా మొలకెత్తినటువంటి ధాన్యం. ఇది నారు ఏ విధంగా అయితే ఉంటుందో మనం నాటేయడానికి దానికి సంబంధించినటువంటి నారు పిలకలు కూడా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ రైతులు మాత్రం ఇప్పటికీ అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినప్పుడు కూడా కనీసం ఎక్కడ కూడా ఒక తిప్పర్తిలో నిన్న కలెక్టర్ వచ్చి పర్యవేక్షణకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వర్షం తెరిపినిచ్చినటువంటి నేపథ్యంలో ఎండ వస్తున్నటువంటి నేపథ్యంలోనే తడిసినటువంటి ధాన్యాన్ని ఆరబోస్తున్నారు. ఒకసారి కొంతమంది రైతులు ఉన్నారు. సార్ మాట్లాడదాం. ఎంత ధాన్యం తడిసిందండి? నాది 25 పుట్ల ధాన్యం సార్. నేను ఇప్పటికీ 2 దమ్ములు తిరగగొట్టిన. 25 మ్యాచర్ వచ్చింది. 17 వచ్చినాయి కూడా పక్క రాసులని 17 కంటే ఒక పాయింట్ ఎక్కువ ఉన్నా కూడా మేము ముట్టుకోము అని అధికారులు చెప్తున్నారు సార్. 5 పాయింట్లు ఉంది, 2 పాయింట్లు ఉంది, మేము ఆడికి పోతే దిగుమతి కాదు, కట్ అవుతుంది, అదవుతుంది అని వాళ్ళు సాకులు చెప్పి ధాన్యాన్ని అట్నే ఆపారు సార్. అంటే కొంత ఇక్కడ మ్యాచ్లు వచ్చిన తర్వాత కూడా కొనుగోలు చేయట్లేదు అని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అకాల వర్షానికి అపార నష్టం జరిగింది రైతులకు. దయచేసి ఇక్కడ ఉన్న అధికారులు మొత్తం నిర్లక్ష్యం వహించి సరే ఇప్పుడు కాంట పెట్టిన బస్తాలకు కూడా పట్టాలు ఇవ్వక తడిసిపోయినాయి. ఇక్కడ ఇట్లు సరే మేము కుప్పలు పోసుకున్న రైతుల కంటే మాకే లేదు, వాళ్ళకు కూడా ఇవ్వక వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టి అవి తడవకు మొత్తం తడిసిపోయి మొలకలు వచ్చినాయి. అవి అయితే ఇప్పుడు లోడ్ చేస్తుండలే కానీ కటింగ్ ఎంత పెడతారు ఏందనేది అవన్నీ తెలుస్తుంది. ఇక్కడ ఉన్న ఇప్పుడు రైతులకు కూడా మాకు పట్టాలు లేవు. మా పట్టాలు సొంతంగా కిరాయి పట్టాలు తెచ్చుకొని ఇప్పటికి 15 రోజులు అవుతుంది. 15 నుంచి ఎండబోసి మేము ఆరబెడుతున్నాం. దయచేసి మ్యాచర్తో సంబంధం లేకుండా 20 మ్యాచర్ వచ్చినా కాంట పెట్టవలసిందిగా కోరుతున్నాం. కురిసినటువంటి వర్షానికి మాత్రం నష్టం మాత్రం తీవ్రస్థాయిలో ఉంది. అధికారులు మాత్రం కాకిలెక్కలు చూపుతూ కూడా రైతులు మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా రైతులతో పాటు రైతు సంఘాలు కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలోనే క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో విజిట్ చేసి ఎక్కడ ఎన్ని ఎకరాలు పంట నష్టమైంది, ఎంత ధాన్యం నష్టానికి గురైంది, ఎంత ధాన్యం రంగు మారింది, ఎంత ధాన్యం మొలకెత్తింది అనేది కూడా అంచనా వేసి వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాల్సినటువంటి అవసరం అయితే స్పష్టంగా ఉంది. వీడియో శ్రీనివాసరావు, పాసం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, నల్గొండ.